మేడం గారు నమస్తే అండి. మేడం గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందండి? అంటే చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం పాలన అనుభవం లేదు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఓట్లు వేసిన వాళ్ళ చేతే కాకుండా ఓట్లు వేయని వాళ్ళ చేతి కూడా ఈయన పరిపాలన చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. అంటే ఇదంతా ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా చాలా కుంఠ దీక్షతో చేస్తూ ఉంటారు. సో 6 శాఖలు తీసుకున్నారు. ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అవటం అవ్వచ్చు, లేదా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటం, ప్లస్ 6 శాఖలకి మంత్రి కావటం, ఇవన్నీ కూడా చాలా టాస్క్తో కూడిన పనులే. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతగా చాలా వరకు ఎక్కువ ఆయన సమీక్ష సమావేశాల్లోనే, అంటే యాక్చువల్గా పార్టీ నాయకులకు మాకు కూడా కొంచెం దూరంగానే ఉన్నారు చెప్పాలంటే ఈ 8 నెలల్లో. అయినప్పటికీ ఆయన ఏంటంటే ముందు వర్క్ మీద పట్టు సాధించాలి. ఏదైతే ప్రజలకి మనం కుటుంబ ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా, అంటే గత ప్రభుత్వంలో ఎవరు చేయని విధంగా ఒక మంత్రిత్వ శాఖలు అవ్వచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం కావచ్చు, ఒక తన నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, ఈ 3 బాధ్యతల్ని కూడా చాలా చక్కగా ఆయన నిర్వర్తిస్తున్నారు. ప్లస్ దాని మీద అవగాహన పెంచుకుంటున్నారు. ఆయనకు తెలియని కూడా అధికారులను అడిగి తెలుసుకొని సమీక్ష సమావేశాల్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. నాకు తెలిసి ఈ 10 రోజుల నుంచి ఆయన ఖాళీగా ఉన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే సీఎం గారు డిప్యూటీ సీఎం గారి మధ్య సఖ్యత ఎలా ఉందండి? ఇద్దరు కోఆర్డినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవానికి. అంటే ఎలక్షన్ ముందు అవసరం కాబట్టి ఇలా ఉంటుందేమో, తర్వాత ఎలా ఉంటుందో అని భయపడ్డాం. కానీ వాళ్ళిద్దరి మధ్య మాత్రం చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది. ఆ కోఆర్డినేషన్ని ఎవరు కూడా చెడగొట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీకు తెలియని విషయం కాదు, ఒక దీంట్లో 2 కత్తులు ఇమ్మటం అనేది చాలా కష్టం. కానీ చాలా చక్కగా వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకోవడం, అంటే వీళ్ళిద్దరి ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రజలు ఏదైతే గాడి తప్పిన వ్యవస్థ ఉందో, గాడి తప్పిన ప్రజాస్వామ్యం ఉందో, ఈ రెండింటిని ఒక సమపాలలో తీసుకురావాలి, ఒక మంచిగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే వీళ్ళు పొత్తుకెళ్ళడం జరిగింది, కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అది చాలా చక్కగా వాళ్ళు అవగాహన చేసుకుంటా, ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పితే మళ్ళా ఈ ప్రజలు ఇబ్బంది పడతారు. అంటే పార్టీలు పక్కన పెట్టండి, ప్రజలు ఇబ్బంది పడతారు. రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నామో అది గాడి తప్పదన్న ఉద్దేశంతోనే వాళ్ళు చాలా చక్కగా కోఆర్డినేషన్తో వెళ్తున్నారు. కానీ ఒక పక్క వైసీపీ చూస్తే కనుక, అంటే కూటమి మధ్య ఏదో భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా, ఏదో చిచ్చులు పెడదాం అన్నట్టుగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు దీనిపై మీరేమంటారు? వైసీపీ ఫస్ట్ నుంచి తన నైజమే అది కదా. అంటే 151 వచ్చినా కూడా అభద్రతా భావమే వైసీపీకి. ఆ రోజు అదే, ఈ రోజు అసలు 11కి వస్తే అసలు చెప్పవసరం లేదు. ఆ రోజు అదే తిట్లు పురాణం. ఆ రోజు మాకు ఎంట్రుకు పేకలేరు, బొచ్చు పేకలేరు, ఈ రోజు రోమాలు పేకలేరు. ఈ 2 తేడా ఉన్నాయి, బొచ్చు రోమాలు అంతే. ఈ 2 తప్ప అంతకన్నా పెద్ద తేడా లేదు. వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షం అడుక్కుంటున్నప్పుడన్నా కనీసం వాళ్ళు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. కానీ అది కూడా వాళ్ళు చేయకుండా ఈరోజు ఎందుకు వస్తున్నారో బయటికి తెలీదు, ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారో తెలియదు, గుడ్డ తీసి చేస్తామంటారు, లేకపోతే ఇంకో భాష. ముందు ఏదైతే భాష విసిగిపోయి ప్రజలు చాలా చాలా విసిగిపోయి ఈ కుటుంబ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, అది కూడా అర్థం చేసుకోవట్లా. ఎందుకు విసిగిపోయారు అన్నానంటే, కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది, పొత్తు ఏర్పడింది, కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది, అది కన్నా మ్యాండేట్ మనకు ఇంపార్టెంట్. ఏ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాలు ఎంత విసుగుపోతే ప్రజలు ఆ మ్యాండేట్ ఇస్తారు. గెలుపు వేరు, కానీ మ్యాండేట్ ఇస్తారు. అంటే మీకు ఇప్పటికైనా అర్థం కాలేదా, మీలో ఏం తప్పులు ఉన్నాయి అని చెప్పి సరి చేసుకోకుండా ఇప్పటికీ అదే పాత పంద, అదే మార్ఫింగ్లు, అదే సోషల్ మీడియాలో మాట్లాడటం. అసలు బయటకు వచ్చిన మాజీ మంత్రులు కూడా, మాజీ ముఖ్యమంత్రి నుంచి మంత్రులు కూడా అలాగే మాటలు మాట్లాడటం. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా వీళ్ళకి పూర్తి స్థాయిగా బుద్ధి రాల. యాక్చువల్గా 11 లేకపోతే 38% ఉందో అది కూడా పూర్తిగా పడిపోయి 0 స్థాయికి వస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సంబంధించి భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఇటు అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరంకి సంబంధించి కావచ్చు, స్టీల్ ప్లాంట్కి కావచ్చు. అంటే ముఖ్యంగా వీటి వెనక పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసి ఇంత ఎక్కువగా వస్తున్నాయని చెప్పని అనుకోవచ్చా అండి? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. మీకు తెలియని విషయం కాదు, ఓపెన్ సీక్రెటే కదా. యాక్చువల్గా జనసేన బీజేపీ కలిసి ఉన్నారు, కానీ చివరాఖరికి పొత్తు పెట్టుకునే సమయంలో బీజేపీతో కలిసి ఉంటారు లేదా, వీళ్ళిద్దరు అసలు కనీసం అడగలేదు. వీళ్ళిద్దరు కలిసి వెళ్తారా, బీజేపీని వదిలేస్తారు, ఇలాంటి అన్ని జరుగుతున్న చర్చల్లో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పారు. ఖచ్చితంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తుంది. బీజేపీ ఈ రాష్ట్రానికి అవసరం, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఏర్పడడం అనేది ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం, కాబట్టి మేము కలిసే వెళ్తాము అని చెప్పారు. ప్రత్యేకంగా మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో అంటే ఆ అభిమానం దేనికి అంటే, ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి ఒక త్యాగం చేయటం అనేది చాలా మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు మనం చేసింది అదే. ఆ త్యాగాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మోదీ గారు
మిగతా రాష్ట్రాల కన్నా కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రాన్ని చూస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు వెనకబడి అప్పుడే పుట్టిన రాష్ట్రంగా ఉన్న మనం విడిపోయిన రాష్ట్రంగా ఉన్న పరిస్థితి నుంచి 5 సంవత్సరాలు ఏదో వద్దాం అనుకుంటే తెలుగుదేశం కొంచెం కొంచెం ఏదో చేసింది. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఆ రోజు విడిపోయినప్పుడు ఎలా ఉన్నామో ఈ రోజు అంతకన్నా దారుణంలో ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన వనరు అవసరం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, అలానే ఈ రాష్ట్ర ప్రజల యొక్క మీద బాధ్యతతోనే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిగా ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న పరిస్థితుల్లో చాలా ఎక్కువగా ఈ రాష్ట్రానికి చేస్తుంది. అలాగే రీసెంట్గా చూసుకుంటే కనుక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఆయన పరామర్శించడానికి వెళ్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది, అంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలే అని చెప్పి మీరు అంటారా? కక్ష సాధింపు చర్యలు అయితే నిన్న మొన్న రోమాలు పెగ్గలరా అని అన్నాడు కదా, మరి అతని పార్టీ జైల్లో ఉండాలిగా. సో ఇవన్నీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే కక్ష సాధింపు చర్యలు ఉండవు, చట్టం తన పని తను చేసుకుపోతుంది, చట్టబద్ధంగా శిక్షించబడతారు అని చెప్పారు. అలాగే నిజంగా కక్షపూర్తి చర్యలు లేదా చట్టాన్ని చేతుల్లో తీసుకునే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాగే కూటమి ప్రభుత్వం కూడా వ్యవస్థల్ని ఖచ్చితంగా మేనేజ్ చేసేది. మీరు గమనించవచ్చు వచ్చిన తీర్పులన్నీ ఎలా వస్తున్నాయి. వైసీపీలో అరెస్టులు అయిన వాళ్ళందరూ కూడా నిజంగా మేము మేనేజ్ చేయాలనుకుంటే వాళ్ళందరూ బయటకు వస్తారా? అంటే ఏదన్నా ఇప్పుడు లేదు అంటే కనీసం RRR గారికి జరిగిన విధంగా అన్నా సరే మిగతా వాళ్ళందరికీ జరగాలి కదా. సో ఇది కూటమి ప్రభుత్వం ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, రాజ్యాంగబద్ధంగానే వ్యవస్థలు ఉండాలని కోరుకుంటుంది. ఆ పరంగా అడుగులు వేస్తుంది కాబట్టి మేము మాటలు కూడా పడుతున్నాం. యాక్చువల్గా ఏంటంటే నిన్న అతను మాట్లాడే మాటలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం, ఏంటి వీళ్ళకి పొగరు తగ్గలేదు ఇంకా ఇలా మాట్లాడుతున్నారు అంటే నన్ను ఏం చేయగలరు మీరు అన్నట్టు మాట్లాడుతున్నారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ ఏంటంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము, చట్టాలని గౌరవిస్తున్నాము, చట్టం ఖచ్చితంగా తన పని తను చేసుకుంటుందని నమ్ముతున్నాం కాబట్టి మేము ఆగుతున్నాం. అలాగే మేము వ్యవస్థలు మ్యానిపులేట్ చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడడానికి కూడా రోడ్డు మీద ఉండడానికి అవకాశం లేదు, అర్హత లేదు. అలాగే జగన్ గారు 2.0 అన్న తర్వాతే ఈ పరామర్శకని బయటికి రావడం కానివ్వండి, లేదంటే మళ్ళీ మొన్న గుంటూరులో మిర్చి ఆటికి వెళ్ళారు రైతులకు మద్దతు ధర అని చెప్పి. అంటే ఇలా జనంలో ఉండడమే ఆయన 2.0 అంటారా? జనంలో ఉంటే పర్వాలా, కానీ జనంలో ఉంటానని చెప్పుకొని దొంగతనాలు చెబుతున్నారు చూసారా. అదే 14 టిక్కీల మిర్చి బస్తాలు మిస్ అయినాయి అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? అసలు మన నిజంగా రైతుల సమస్య, అసలు యాక్చువల్గా రైతుల సమస్యని దాన్ని లేవనెత్తిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకున్నారు, కేంద్రానికి లేఖ రాశారు, కేంద్రం స్పందించింది, ఖచ్చితంగా రైతులను ఆదుకుంటా అని చెప్పింది. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అసలు నిజంగా ఒక కామెడీ యాక్టర్ అయిపోయాడు జగన్. ఈరోజు నిజంగా కామెడీ యాక్టర్ అయిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ స్పందించిన సమస్యల మీద ప్రత్యేకంగా వీళ్ళు మాట్లాడేది ఏంటి, ప్రత్యేకంగా వీళ్ళు ఆ సమస్యలు లేవనెత్తేది ఏంటి అనేది ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మిర్చి రైతు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఒక వినతిపత్రం ఇవ్వటం లేకపోతే ఇంకోటి చేయనప్పుడు ప్రజాస్వామ్యంలో మేము ప్రశ్నిస్తామని చెప్పని వచ్చినప్పుడు దొంగతనాలు చేయకూడదు కదా. ప్లస్ కోడ్ అమలుగా ముందు నేను అనేది అదే, రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితి లేదు, వ్యవస్థలను గౌరవించే పరిస్థితి లేదు, అసలు ముందు డిపార్ట్మెంట్ని గౌరవించే పరిస్థితి లేదు. ప్లస్ కోడ్ అమల్లో ఉండగా ఆ స్థాయిగా తను ఒక ర్యాలీగా వచ్చి ప్లస్ మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, కుటుంబ ప్రభుత్వం మమ్మల్ని ఇలా చేస్తుంది అలా చేస్తుంది. మీరు చేసింది ఏంటి? అసలు మీరు చేసిందితో కంపేర్ చేస్తే మీరు చేసేటట్టుగా మేము చెయ్యాలి అంటే అసలు మీరు రోడ్ల మీద తిరగకూడదు కదా. అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానన్న వ్యక్తి రేపు అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవుతా ఉంటారు. అంటే దీనికి సంబంధించి అనర్హత వేటికి సంబంధించి ఏమన్నా భయపడ్డారని చెప్పి మీరు అనుకుంటారా? ఖచ్చితంగా RRR గారు లేవరెత్తిన అంశం ఏదైతే ఉందో దానికి పాపం ఆయన అప్పుడు చదువుకున్నట్టున్నాడు, భయాలా ఉంటుంది కదా కొంచెం అసెంబ్లీకి సంబంధించింది, అది చదువుకున్నట్టున్నాడు పాపం. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మన మీద వేడి పడిపోద్ది, కనీసం మనం రోడ్డు మీద కూడా కనీసం మాట్లాడడానికి అర్హత ఉండదు అని చెప్పని ఇంకా రావడానికి సిద్ధం అవుతున్నట్టున్నాడు. చూద్దాం, మేము రావాలనే కోరుకుంటున్నాము. ఈ వ్యవస్థలను ఏ రకంగా నాశనం చేశాడో అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలనే కోరుకుంటున్నాం. అలాగే పార్టీకి సంబంధించి 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగబోతోంది. ఇప్పటి వరకు జరిగిన 11 వేరు, ఇప్పుడు 12వది అధికారం వచ్చిన తర్వాత అంటే ఎలా అనిపిస్తుంది అంటే ముఖ్యంగా మీలా మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఎలాంటి ప్లేస్ పైనుంచి మీకు ఉంటుందని చెప్పని అనుకుంటున్నారు? అంటే ప్లేస్ ఎలాంటిది ఉంటుంది అనేది అది అధ్యక్షుల వారి చేతుల్లో ఉంటుంది. ఇక్కడ కాకపోతే మేము చాలా చాలా ఆనందంగా జరుపుకునే ఈ 12వ ఆవిర్భావ సభ మాత్రం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకు అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీ పెట్టినప్పుడు ఎవరూ నమ్మల. ఎక్కడో మాలాంటి వాళ్ళం కొంతమంది ఉన్నాము, అంటే అభిమానులు అయితే కోట్ల మంది ఉన్నారు ఆయనకి. కానీ పార్టీని నమ్మి ఈయన ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడతాడు అని నమ్మిన వాళ్ళకి చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఈరోజు ఒక అధికారంలోకి వచ్చాము, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాము అంటే సీఎం అని అందరూ 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి అరుస్తానే ఉన్నారు. కానీ అసలు సీఎం అవ్వటానికి అర్హత అంటే
ఆయన్ని అభిమానించే వాళ్ళకన్నా ఆయనకి ఎక్కువ క్లారిటీ ఉంది. తన అసలు ఏ పార్టీ అంటే ఏంటి, పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి, అధికారంలోకి ఎలా రావాలి. అసలు మొన్న కనుక ఆయన ఒక నిర్ణయం అంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ నిర్ణయం వల్లే కదా ఈరోజు మేము డైరెక్టర్స్ కావాలో, లేకపోతే చైర్మన్స్ కావాలో, లేకపోతే ఇంకోటి అడగగలుగుతున్నాం. లేదంటే ఇంకా పోరాటమే కదా. ఇప్పుడు ఈ 12 సంవత్సరాలు ఇంకొక 4 అంటే 15 సంవత్సరాల పోరాటం, అది ఎంతవరకు పోరాటం ఉంటుందో తెలియదు. ఈలోపు మాకు శక్తి అన్నీ ఉండాలి కదా. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే మాకు నా మీద 6 కేసులు ఉన్నాయి, 6-7 కేసులు ఉన్నాయి, ఒకటి కొట్టేశారు, 6 కేసులు ఉన్నాయి. అంటే ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఒక ప్రతిపక్షం హోదాలోనో లేకపోతే ఏదో ఒక 10-20 వచ్చి మనం గడవాలి అంటే చాలా కష్టం. కానీ చాలా ఆలోచించి ముందు ముఖ్యంగా నాయకులు కార్యకర్తల కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని ముందు ప్రజలు స్వాగతించి ఈ మ్యాండేట్ దేశంలోనే అన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో మాకు అవకాశం ఇవ్వటం మేము చాలా గర్వంగా, ఆనందంగా, ఉత్సాహంగా, వైభవంగా జరుపుకునే ఈ యొక్క ఆవిర్భావ సభలో మా ప్లేస్ ఏంటనేది మేము ఆలోచించట్లా. ముందు అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన సీఎం అయ్యే పరిస్థితి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పటికీ ఎదురు చూస్తాం. ఖచ్చితంగా అది కూడా నెరవేరుతుంది. అలానే మాలాంటి వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వదలరు, మర్చిపోరు. మాకు మంచి పొజిషన్స్ ఇస్తారు. అంటే మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు. ఈ రోజు నేను రీజనల్ కోఆర్డినేటర్ నేను చెప్పుకుంటున్నా, లేదు నేను ఎక్కడికి వెళ్ళినా రావిసౌజన్య అనగానే ఒక గుర్తింపు వచ్చినా అది కేవలం అధ్యక్షుల వారి వల్ల, జనసేన పార్టీ వల్ల, జన సైనికుల వల్లే. కాబట్టి ఇది ఎప్పటికీ మర్చిపోము. ఆయన ఏది చేస్తే దానికి ఎప్పుడు కూడా మేము శిరోధార్యం. అలాగే రీసెంట్గా వచ్చేసరికి వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, చిరంజీవి గారి మీద విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్గా ఒక ఈవెంట్లో ఆయన ఏదో నాకు వారసుడు కావాలి అని చెప్పి అన్నదానికి వైసీపీకి సంబంధించిన ఈవిడ యాంకర్ శ్యామల అధికార ప్రతినిధిగా ఈ మధ్యన రీసెంట్గా అనుకోండి, ఆవిడ విమర్శలు చేస్తున్నారు. అంటే చిరంజీవి గారికి ఆడపిల్లలంటే అభిమానం లేదా, వారసులు అంటే కేవలం మగపిల్లలేనా అని చెప్పని అంటారు. దీనిపై మీరేమంటారండి? నేను ఒకటే గురువింద గింజ సామెత ఒకటి ఉంటుంది, తన మచ్చతాను చూసుకోదు, ఎదుటాల గురించి మాట్లాడుతుందని. ఇప్పుడు శ్యామల గారు కూడా, ఇప్పుడు ఆవిడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, ఆవిడ ఒక బ్రాహ్మణు. సో ఆవిడ రెడ్డి కమ్యూనిటీ అతను చేసుకుంది. తన బిడ్డకి ఏం పేరు పెట్టిందండి? రెడ్డి పెట్టింది. అంటే ఏంటది? వారసత్వం. మరి ఏ శర్మానో వర్మ అని పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టలేదు? ఒక భర్త యొక్క వారసత్వాన్ని నువ్వు తీసుకున్నావు, ఆ భర్త యొక్క వారసత్వాన్ని నువ్వు గౌరవించావు కాబట్టి నువ్వు ఆ పేరు పెట్టావు. సో నువ్వు ఆ పేరు పెట్టి ఆడవాళ్ళు ఇది కాదా, లేకపోతే అక్కడ ఆడ మగ అనేది కాదు, వారసత్వం ఎవరినైనా అడగండి. వారసత్వం అంటే ఏమొస్తుంది? ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళిపోద్ది, మెట్టింటి యొక్క వారసత్వం తను స్వీకరిస్తుంది. అప్పుడు పుట్టింటి వారసత్వం ఏమవుతుంది? అందుకని మగపిల్లలు, ఆయన అన్నది ఏంటంటే మగపిల్లలు ఒక వారసత్వం ప్లస్ ఒక సినీ గ్లామర్ లో ఉన్నప్పుడు ఆ వారసత్వం కావాలని ఎవరైనా కోరుకుంటారు. అది అసలు తప్పే కదా. ఆడమగ సమానత్వం ఇవన్నీ సమానమే. కానీ వారసత్వంకి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మగపిల్లలు అయితే ఆ వారసత్వం క్యారీ చేస్తారు, మనకి అది ఫార్వర్డ్ చేసుకుంటారు. కాబట్టి దాన్ని కూడా అంటే ఏం లేదు, ఇక్కడ మెగా కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు. అంటే ఎందుకంటే ముందు ఆ యాంకర్ శ్యామల అనే అమ్మాయి పూర్తి స్థాయిగా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఆమె హైలైట్ అయింది పార్టీలో. లేకపోతే ఈరోజు ఆమె అధికార ప్రతినిధి, ఆమె ఏం తెలుసు అని చెప్పని అధికార ప్రతినిధికి ఇస్తారు. యాక్చువల్గా ఒక పార్టీ నుంచి ఎందుకు ఇచ్చారు అంటే కేవలం వివాదాలతో కూడిన వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి దానికోసం ఇస్తారు తప్పితే ఒక సబ్జెక్ట్ పరంగానో లేకపోతే ఒక స్ట్రాటజిక్ పరంగానో మాట్లాడుతానో లేకపోతే పూర్తి స్థాయిగా అవగాహన ఉందనో లేకపోతే రాజకీయ పట్ల అనుభవం ఉందనో ఇవ్వాల, ఒక పోరాటాలు చేసిందనో లేకపోతే ఒక సమస్యల పట్ల తను ఒక పరిష్కారం చూపించిందనో దానికోసం ఇవ్వాల. కేవలం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తా కమిటీ బేస్ మీద ఆమెకు అవకాశం ఇచ్చారు. సో దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు రోజా ప్లేస్ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా, పాపం ఆ ప్రయత్నం చేస్తుందిలే కానీ అంత స్థాయికి రాదు ఆమె ఎప్పటికీను. కాకపోతే వీటి అంతటి వల్ల ఏంటంటే ముందు మీకు వ్యూస్ చూసారు ఎలా ఉంటున్నాయో, అంతకుముందు ఏదో జస్ట్ తక్కువగా ఉంటే ఈరోజు వ్యూస్ ఎలా ఉంటున్నాయి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తినా చిరంజీవి గారి పేరు ఎత్తినా వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. అది మంచిగా వచ్చి చెడవచ్చు, వాళ్ళు వ్యూస్ కోసం చూస్తారు, డబ్బుల కోసం చూస్తారు. సో దానికోసం వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అసలు అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. అలాగే చిరంజీవి గారు రీసెంట్గా ఇంకో ఈవెంట్లో కూడా మాట్లాడుతూ ప్రజారాజ్యంకి కొనసాగింపే జనసేన అని చెప్పని అన్నారు. అంటే ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి ఇదంతా ఎక్కువ తెలుసు, ప్రజారాజ్యం టైం నుంచి ఉన్నారు కాబట్టి. ఇది కరెక్ట్ అంటారా? నిజంగానండి, నిజం. అసలు చాలా నిజం. చిరంజీవి గారు మాట అంటాం నిజంగా ఈ రోజుకి నాకు కొంచెం ఎమోషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రజారాజ్యం అప్పుడు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసాము, చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. కానీ అవి కూడా తట్టుకొని నిలబడి మళ్ళా జనసేనలో కంటిన్యూ అవుతున్న టైంలో మాకు ఫస్ట్ నుంచి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే చిరంజీవి గారికి జరిగిన
ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అవమానాలు ఏవైతున్నాయో దానికి నిదర్శనంగానే జనసేన ఉంటుందని చెప్పని మా ఇన్నర్ ఫీలింగ్, మా నమ్మకం, ఆ నమ్మకంతో పనిచేసాం. కానీ ఈరోజు చిరంజీవి గారు ఆ మాట చెప్పేటప్పుడు ఎస్ మేము ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మామో ఆ నమ్మకాన్ని కరెక్ట్గా చిరంజీవి గారు కూడా అదే మాట చెప్పారు. ప్రజారాజ్యం కొనసాగింపు జనసేన, జై జనసేన, ఇది చాలండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి, మేము ఏదైతే కమిట్మెంట్తో నమ్మి పనిచేస్తున్న దానికి మేము కరెక్ట్గానే ఆలోచించాము. ఈరోజు అదే జరుగుతుంది అనేది మా భావన. రైట్ అండి, థ్యాంక్ యూ మేడం గారు.